ముకుందా జ్యువెలర్స్ లో బ్యాంగిల్ మేళ అన్ని ప్లెయిన్ బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ 5.99% VA, నక్షి, రోడియం, జెమ్స్టోన్ బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ సెప్టెంబర్ 20 నుండి 28 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42, ఎస్సీ, ఎస్టీలకు 27తో కలిపి 69% రిజర్వేషన్లు ఇవ్వబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి తమిళనాడు తరహా సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. నూతన విద్యా విధానంలో భాగంగా వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్ యూనివర్సిటీలో తమిళ విద్యార్థులు, కోచ్లకు అవకాశం ఇస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 69% రిజర్వేషన్లు ఇవ్వబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన విద్య ముందంజలో తమిళనాడు అనే కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తమిళనాడులో కామరాజ్ తీసుకొచ్చిన విద్యా విధానాన్ని దేశమంతా అనుసరిస్తోందని సీఎం అన్నారు. తమిళనాడు ప్రభుత్వం చేపట్టిన 4 పథకాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయన్నారు. తెలంగాణలో వచ్చే ఏడాది నుంచి తమిళనాడు తరహా సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం అమలు చేయనున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. తమిళ, తెలుగు రాష్ట్రాలు ప్రజల మధ్య శతాబ్దాలుగా సాంస్కృతిక, చారిత్రక సంబంధాలు ఉన్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తమిళనాడు అండ్ తెలంగాణ have similar policies on social justice. We have inspired by Mr. Karunanidhi. Now our local body elections is going to come. We wanted to implement 42% for OBC, 27% for SC and ST. Put together 69% reservations for SC, ST and OBCs. We have inspired by Tamil Nadu, Mr. Karunanidhi. తమిళనాడు విద్యా విధానంతో భారతీయులంతా స్ఫూర్తి పొందారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. దక్షిణాదిన కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు తమిళనాడు విద్యా విధానం ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ నుంచి ఏటా 1,10,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు పట్టాతో బయటకొస్తున్నప్పటికీ నైపుణ్యం లేక ఉద్యోగాలు దక్కడం లేదన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు పీపీపీ విధానంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నప్పటికీ ఒలింపిక్స్ లో బంగారు పథకం రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఒలింపిక్స్ లో బంగారు పథకాలు తీసుకురావడం మోదీ, అమిత్ షాతో సాధ్యం కాదని, ఆ బాధ్యత తెలంగాణ, తమిళనాడు తీసుకుంటాయన్నారు. We have started Young India Skills University. I wanted to upgrade their skills. With certificate they are not going to any job. Telangana government has initiated Young India Skills University. This is under public-private partnership headed by Anand Mahindra group of companies. They have to give training for them. They have to give job them. First year we have taken 20,000 students in our Skills University. We have started Young India Sports University. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు నాలెడ్జ్ హబ్లుగా దేశానికి రోడ్ మ్యాప్ ఇవ్వనున్నాయన్న సీఎం, విద్య మాత్రమే దేశంలో సమానత్వం, సామాజిక న్యాయం, అభివృద్ధి సాధనకు మార్గమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.